చేస్తారు కదా మరి. ఇంకా వాళ్ళు ఆ వాటర్ తాగితే తాగాలని ఉంటుంది కదా, తాగలేరు కదా. సో అలాగే అక్కడ సైనికులను కూడా పెట్టారు, పాపం కదా, పూర్ పీపుల్స్. అలాగే వాళ్ళకి వాటర్ లేవు. అంబేద్కర్ అడిగారు వాళ్ళ మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు, నాకు వాటర్ కావాలి అంటే, ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వాటర్ కావాలి కానీ మన దగ్గర వాటర్ లేవు, డాడీ అన్నయ్య వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఒక్కరికి వాటర్ దొరికినా కానీ మనం అందరం హ్యాపీగా ఫుడ్ తినొచ్చు అనేసి చెప్తే అంబేద్కర్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ డాడీ వాళ్ళు ఎప్పుడు వస్తారా, అన్నయ్య వాళ్ళు ఎప్పుడు వస్తారు అని చిన్న చిన్న పిల్లలందరూ కూడా డాడీ వాళ్ళు వస్తారు, వాటర్ తెస్తారు, ఫుడ్ తినొచ్చు అనేసి హ్యాపీనెస్తో తిందామనేసి ఉన్నారు. అయితే వాళ్ళ ఫాదర్స్ బ్రదర్స్ అందరూ వచ్చారు కానీ వాళ్ళు ఒక్కరు కూడా వాటర్ దొరకలేదు. అయితే ఒక్కరికి వాటర్ దొరకపోయేసరికి వాళ్ళు చాలా బాధపడ్డారు. అప్పుడు అంబేద్కర్ వాళ్ళ మమ్మీ అడిగారు, మరి మన పిల్లలకి ఇప్పుడు వాటర్ ఎలాగా, ఫుడ్ ఎలాగా అని అడిగితే వాళ్ళు బాధపడ్డాడు. అప్పుడు రిచ్ పీపుల్స్లో 3 members వాళ్ళ కళ్ళ ముందు వచ్చి వాటర్తో హోలీ ఆడుకుంటున్నారు, అంటే వాటర్ వేస్ట్ చేస్తారు. అయితే అందులోని అంబేద్కర్ గారు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి చేతులు ఇలా చాపారు, వాటర్ ఏమన్నా పడతాయేమో చేతిలో తాగుదామనేసి ఇలా చేతులు చాపితే వాళ్ళు ఆ పాట్ని ఉంచినట్టు ఇలా వచ్చి పక్కకు తీసి కింద పడేసారు. ఇంకా పాప వారు బాగా ఉంటే ఒక అబ్బాయి వచ్చి అంబేద్కర్ మనం మంచిగా తింటాము అనేసి అన్నారు. అప్పుడు బాగా రిచ్ పీపుల్స్ ఉంటారు కదా, బాగా రిచ్ పీపుల్ వాళ్ళు గాడ్ అని పిలుస్తారు. అయితే ఆ గాడ్ వాళ్ళు చెప్పారు, గాడ్ మీ ముందు ఇలా ఆడుకోమన్నారు అనేసి ఆ ముగ్గురు చెప్పారు అని